పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి టంగ్ స్లిప్ అయ్యారు. చేవెళ్ల ఎంపీగా రేవంత్ రెడ్డి విజయం ఖాయమని నోరు జారారు. తన నాలుకపై నల్లమచ్చ ఉందని, అసెంబ్లీ ఎన్నికలకు ముందే రేవంత్ ముఖ్యమంత్రి అవుతారని తానే చెప్పానన్నారు. ఈసారి చేవెళ్ల ఎంపీగా రేవంత్ రెడ్డి గెలుపు ఖాయమని ఘంటాపథంగా చెబుతున్నానంటూ ప్రసంగించారు. పక్కనే ఉన్న ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి సైగ చేయడంతో వెంటనే సరిదిద్దుకున్నారు రామ్మోహన్ రెడ్డి. రంజిత్ రెడ్డి గెలుపు ఖాయమని చెప్పి ఉపన్యాసం ముగించేశారు. జ్ఞానేశ్వర్ కూడా ఎన్ని పార్టీలు మారి నీ దగ్గరకు వచ్చిందన్న విషయం కూడా నువ్వు ఒకసారి ఆలోచన చెయ్యాలి. ఆయన మాట్లాడుతూ ఆయన హృదయ గుండెల లోపల నుంచి వచ్చిన మాట చేవెళ్ల గడ్డ మీద అన్న మాట అన్నాడు. అది వాస్తవం. అది ఎందుకంటే నా నాలుక మీద మచ్చ ఉంది. నేను ఏం చెప్పినా కూడా అది నిజమైతుంది. ఆ రోజు ఈ గడ్డ మీద చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు. తాను ప్రమాణ స్వీకారం చెయ్యగానే 6 గ్యారెంటీల మీద సంతకం చేస్తాడని చెప్పిన ఆ రోజు చెప్పిన మాట నిజమైంది. ఈ రోజు కూడా అంబేద్కర్ సాక్షిగా చెప్తున్నా, రేవంత్ అన్న ఖచ్చితంగా చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా రేవంత్ అన్న